సో ఇది వచ్చేసి మనకి బ్యాక్ పార్ట్ అండి. సో నేను ఇప్పుడు బ్యాక్ పార్ట్ని స్టిచ్ చేస్తాను. ఓన్లీ వన్ సైడ్ పాదంతో చూసారు కదా, మనకి లెఫ్ట్తో ఇలా దీన్ని మనకి టర్న్ చేయాలి ఇలా. సో మనకి షోల్డర్ బేస్ చేసుకోవాలి. షోల్డర్ అనేది సేమ్ ఉండాలండి, చూసారా. సో నెక్, షోల్డర్, మెయిన్ ఫ్యాబ్రిక్ అండ్ లైనింగ్ ఫ్యాబ్రిక్ సేమ్ ఉంచుకొని మనకి ఇలా పట్టుకొని, సో ఇలా అనుకొని మనకి ఏంటంటే ఇలా పెట్టేసుకోవాలి, చూసారా. సో ఇలా పెట్టేసుకొని మెల్లిమెల్లిగా ఇలా ఒక ఫింగర్ మనకి ఈ ఫింగర్తో దీన్ని టచ్ చేయాలి. సో ఇలా మెల్లిమెల్లిగా రావాలండి, చూసారు కదా. సైడ్ నుంచి ఇలా మెల్లిగా రావాలి. సో ఏంటంటే మనకి టైట్ పెట్టుకోవద్దండి. సో చూసారు కదా, మనకి 3 మధ్యలో పెట్టాలి, ఎందుకంటే కొంచెం సాగదీస్తుంది, గుంజుతుంది. సో మెల్లిగా మనకి ఇలా రావాలి. సో అప్పుడు చూసారు కదా, మనకి ఇలా చాలా బాగా నీట్గా వస్తుందండి, చూసారా. అయ్యో ఓకే అండి. సో ఇది నేను బ్యాక్ అయిపోయాక ఫ్రంట్ కూడా అలాగే చేస్తాను, స్లీవ్స్ కూడా అలాగే చేస్తాను. జస్ట్ మీకు చిన్న వీడియో పెడుతున్నాను, ఓకేనా. ఓకే అండి.